దేశంలో జరుగుతున్న పలు రోడ్డు ప్రమాదాలు, అందులో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. టోల్ ట్యాక్స్ వసూలు చేయడం దేనికని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు నిలదీసింది. టోల్ వసూలు దేనికి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి అంటూ జాతీయ రహదారుల సంస్థపై సుప్రీంకోర్టు ఆగ్రహమే వ్యక్తం చేసింది. పుట్టగొడుగుల్లా వస్తున్న అక్రమ డాబాలు, గుంతలమయంగా మారిన రోడ్లు వల్ల 2 రోజుల్లో 40 మందికి పైగా మరణించి మీ అసమర్థతకు పరాకాష్ఠని, భరించలేని దారుణం ఇదే అని సుప్రీంకోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ రోడ్డు ప్రమాదాలను సుమోటోగా విచారణకు తీసుకున్న సుప్రీంకోర్టు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 వారాల్లోగా సమగ్ర నివేదికతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఈ అంశంపై తీవ్రంగా స్పందించి 2 రోజుల్లో 2 భయంకర ప్రమాదాలు, 40 మంది చనిపోవడం ఏమిటని వారు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 3న హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి 120 మందిని బలిగొన్న ప్రమాదంపై ధర్మాసనం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పత్రికా కథనాల ప్రకారం హైవేపై ఉన్న ఓ పెద్ద గుంతను తప్పించే ప్రయత్నంలో లారీ అదుపు తప్పి బస్సును ఢీకొట్టిందని, ఇది వ్యవస్థ వైఫల్యం కాదా అని ధర్మాసనం నిలదీసింది. ప్రజల నుంచి టోల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు, కానీ రోడ్ల పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. దెబ్బతిన్నా, అసమానంగా ఉన్న రోడ్లపైనే ప్రయాణం సాగించాల్సి వస్తుంది. ఇది ఆమోదనీయ యోగ్యం కాదని జస్టిస్ మహేశ్వరి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ పరిధిలోని ఆ హైవేపై భద్రతా ప్రమాణాలు, కాంట్రాక్టుల పనితీరుపై తక్షణమే ఆరా తీయాలని అధికారులను ఆయన ఆదేశించారు. రాజస్థాన్లోని ఫలోడి వద్ద 18 మంది కారణమైన అక్రమ డాబాల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. హైవేల పక్కన నోటిఫై చేయని ప్రాంతాల్లో ఈ అక్రమ డాబాలు ఎలా వెలుస్తున్నాయని వారు నిలదీశారు. ట్రక్కులను ప్రమాదకర రీతిలో రోడ్డుపై నిలుపుతున్నారని, వేగంగా వచ్చే వాహనాలు వీటిని ఢీకుంటున్నాయని, వీటిని ఎలా నియంత్రిస్తారని ధర్మాసనం నిలదీసింది. 2 ప్రధాన రోడ్డు ప్రమాదాలలో మాకు కనిపిస్తోంది రోడ్ల రూపకల్పనలో లోపాలు, సూచిక బోర్డులు లేకపోవడం, లైటింగ్ సరిగా లేకపోవడం వంటి వ్యవస్థాగత లోపాలేనని ధర్మాసనం ఎత్తి చూపింది. ఈ కేసులో సమన్వయం కోసం కేంద్ర హోంశాఖను ప్రతివాదిగా చేర్చాలని ఆదేశించింది. ప్రమాదాలు జరిగిన 2 హైవే సాగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను కూడా నోటీసులు జారీ చేసింది. 2 హైవేలపై ఉన్న అక్రమ డాబాల జాబితా, రోడ్ల వాస్తవ పరిస్థితి, కాంట్రాక్టర్ల నిర్వహణ నిబంధనలపై 2 వారాల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. రోడ్డు భద్రతా అంశానికి సంబంధించి సహకరించేందుకు సీనియర్ న్యాయవాది నట్కర్నిని ఈ కేసులో అమికస్ క్యూరీగా సుప్రీంకోర్టు నియమించింది. ఇది ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రమాదాల నివారణకు ఇంతవరకు నిర్దిష్టంగా స్పందించకపోగా కనీసం సుమోటోగా సుప్రీంకోర్టు నేనున్నానంటూ ముందుకు రావడం ప్రజలకి సంతోషపడాల్సిన విషయంగా చెప్పవచ్చు. సుప్రీంకోర్టు ఇవ్వబోయే మార్గదర్శకాల వల్లనైనా ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆశిద్దాం.